ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటలు వింటకు సిద్ధపడిన మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతంలో, సంవత్సరం ఆఖరిలో, చివరి దినంలో ఉన్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళకి సిద్ధపడుతున్న వాళ్ళు, నూతన వాగ్దానము, నూతన ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, దేవుడి ఉదయకాలం మనకు సెలవిస్తున్న మాట. జాగ్రత్త గమనించండి. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనుంది వాక్యము? 8వ వచనము, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత 9వ వచనము, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, నోవహు గురించి ఒక మంచి సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. నోవహు నీతిపడంట, నోవహు నిందారహితుడంట, నోవహు దేవుని వల్ల కృప పొందుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, జాగ్రత్త గమనించండి. నోవహు గురించి ఒక మంచి మాట ఇక్కడ సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ప్రియమైన సంగమా, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనం సిద్ధపాటు కలిగి ఉన్న మనం ఆలోచన చేయాలి. ఒక 24 గంటలు మనం కళ్ళు మూసుకున్నామంటే ఒక దినం గడిచిపోతుంది. అందరితో కలిసి ఆ విషయం చెప్పుకుని, ఆ గిరికి చెప్పుకుని మనం ఉండేటప్పటికీ దినం గడిచిపోతూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైనది ఏం కనపడదు. కానీ ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనము, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనము ఏ విధంగా సిద్ధపడుతున్నాం, ఏ విధంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం అనేది ఇవాళ ఆలోచన చేయాలి. ఒక మంచి సాక్ష్యం కలిగిన నోవహు కుటుంబం ఇవాళ మనకు ఉదాహరణగా ఉంది. ఈ దినం మనము ప్రార్థనా పరులం అంటాం, వాక్యం తెలుసు అంటాం, వాక్యం చదువుతున్నాం అంటాం, మందిరంకి వెళ్తున్నాం అంటాం, భక్తి పరులము, భక్తిగా జీవిస్తున్నాము అంటాం, నేను నా కుటుంబం దేవుని సేవిస్తున్నామని చెప్పి మనం మాట్లాడతాం. మన గురించి మందిరంలోనే కానీ మన గురించి మన వాళ్ళందరూ సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయితే నోవహు గురించి కూడా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నోవహు నీతిపరుడు. అలాంటి మాట ఈ దినం ఎవరికి ఉంటుందండి? నోవహు నిందారహితుడి వాక్యం తెలుస్తుంది. నోవహు దేవునితో కూడా నడిచిన వాడని వాక్యం తెలుస్తుంది. అలాంటి కుటుంబం ఒకసారి వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం కాపాడబడే నిమిత్తము దేవునికి వాక్యం సెలవిస్తున్నది. అదే అధ్యాయం 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, కానీ మీరు కాపాడబడి నిమిత్తము మీరు ఒక ఓడను తయారు చేసుకోండి. ఆ ఓడ ఫలానా చక్కరే వాడాలి, చితిసార మానుతోనే తయారు చేయాలి, వాడాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. దాని ఎత్తు, పొడుగు, వెడల్పు అన్ని కొలతలు ఇస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. ఆ నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అంతము వచ్చింది, నాశనం వచ్చింది. వీళ్ళు కాపాడబడాలి. ఒకవేళ వీళ్ళు కూడా ప్రాబ్లం ఉంటే, వీళ్ళు కూడా దేవునికి అయిష్టంగా ఉంటే వీళ్ళకి కూడా అంతం వచ్చేది, వీళ్ళకి కూడా నష్టం వచ్చేది. ప్రియమైన సంఘం, ఈ ఉదయకాలము నోవహు కుటుంబం కాపాడబడి నిమిత్తం మాత్రమే, వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు దేవునికి సరిగ్గా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని తప్పించడానికి ఒక ఓడ తయారు చేయమంటున్నాడు. నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న జనాంగం అంతా కూడా ఎంతమంది నవ్వుంటారో కదా. అప్పుడు ఎప్పుడు కూడా అంతమంది ఎప్పుడు కూడా చూడనిది ఆయన తయారు చేస్తున్నాడు. ఆయన అడుగుంటారు, ఏం జరుగుతుంది తాతయ్య, ఏం జరుగుతుంది మామయ్య, ఏం జరుగుతుంది బాబాయ్ అని ఏదో ఒక వరుసతో ఆయన అడుగుంటారు. ఆయన చెప్పుకుంటాడు, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, అంతం రాబోతుంది, నాశనం రాబోతుంది, ఇలా జలప్రలయం రాబోతుంది, మేము మా కుటుంబం కాపాడబడే నిమిత్తము ఈ యొక్క ఓడను తయారు చేసుకున్నామని ఆయన చెప్పే ఉంటాడు. అందరు నవ్వుంటారు. నోవహు తన భార్యకి చెప్పినప్పుడు భార్య సపోర్ట్ చేసింది. నోవహు కొడుకులు చెప్పినప్పుడు కొడుకులు సపోర్ట్ చేశారు. నోవహు తన కోడలు చెప్పినప్పుడు కోడలు సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. మొత్తానికి వాళ్ళు ఓడను నిర్మించుకున్నారు. ఆ ఓడలోకి వెళ్ళే సమయం కూడా వచ్చింది. 7వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిపై ఎదుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ కుటుంబం మాత్రమే ఉన్నారు. అలాంటి నీతి గల కుటుంబము. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయంలో వాక్యం చూసినట్టయితే 20వ వచనం, నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసం తాగి మధురై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త గమనించండి. అప్పుడు తన కుమారుడు ఆ తండ్రి దిగంబడిగా ఉండడం చూసి తన అన్నలు చెప్పి ఆయన హేళన కనుక చేసిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు అన్నలు ఆ వస్త్రం తీసుకుని తండ్రి యొక్క ఆ శరీరానికి కప్పుతూ ఉన్నారు. ప్రియమైన సంగమా, జాగ్రత్త గమనించండి. అంత మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఈ కనాను అనే ఒక వ్యక్తి మాత్రము తప్పుగా ఉన్నాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రం తన యొక్క పరిస్థితి దారుణమైన పరిస్థితి, తండ్రిని అవమానపరిచే పరిస్థితి, తండ్రి యొక్క స్థితిని ఆయన
దిగజార్చే పరిస్థితి అక్కడ కనబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, కుటుంబం అంతా మంచిగా ఉంది, ఆ కుటుంబం కాపాడబడింది. కానీ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్న కొంచెం లోపము. ఈ దినం జాగ్రత్తగా గమనించండి. 25వ వచనము, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసురగును. ఆ తర్వాత 26వ వచనం, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసురగును. 27వ వచనం, దేవుడు యాపేతును విశాలపరచను, అతడు షేము గుడారంలో నివసించును, అతని కనాను దాసురగునని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఒక వ్యక్తి ఏమో ఆయన ద్వారా దేవునికి స్తుతి వచ్చింది, ఇంకో వ్యక్తి యాపేతు ద్వారా ఏమో విశాలపరచను అని ఒక మాట కనపడుతుంది. ఈ వ్యక్తి మాత్రం కనాను మాత్రము శపింపబడిన వాడై ఉన్నాడు, దాసులైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ దినము ఈ ఉదయకాలం ప్రియమైన సంగమా, నీకు 24 గంటల ఉంది నూతన సంవత్సరంలో వెళ్ళడానికి. ఎంత ప్రార్థన పనులైనా, ఎంత భక్తి పనులైనా సరే, ఇంత లోపం, కొంచెం లోపం, ఒక వ్యక్తిలో ఉన్న కొంచెం లోపము ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని పాడు చేసేదిగా ఉంది, ఆ వ్యక్తి యొక్క మంచి భవిష్యత్తుని పాడు చేసేదిగా ఉంది. ఈ ఉదయకాలం ప్రియమైన సంగమా, నోవహు కుటుంబం కాపాడబడిన నిమిత్తము, నోవహు కుటుంబం కాపాడబడిన నిమిత్తము వాళ్ళు చెక్కతో చితిసార జ్ఞానంతో ఓడను తయారు చేస్తారు. మీరు కాపాడబడాలంటే, మీరు నూతన సంవత్సరంలో విశాలపరచబడాలి, మీ ద్వారా దేవుడు స్తుతి పొందాలంటే మీరు కూడా జాగ్రత్తగా అదే వాక్యాన్ని ఆలోచన చేయాలి. వాళ్ళు రాణుతో ఓడను తయారు చేస్తున్నారు, మీరు సిలువను మీ జీవితంలో స్థిరపరచుకోవాలి. సిలువ శ్రమకు గుర్తుగా ఉంది, సిలువ అవమానానికి గుర్తుగా ఉంది, సిలువ నిందకు గుర్తుగా ఉంది, సిలువ శ్రమకు గుర్తుగా ఉంది, సిలువ మరణానికి గుర్తుంది, కానీ సిలువ విజయానికి గుర్తుగా ఉంది. నూతన సంవత్సరాలకు అడుగు పెడుతున్న నీవు ఈ దినం నువ్వు సిద్ధపడితే, ఈ దినం నీ బలహీనతలు విడిచిపెడితే, సిలువ మీద ఉన్నదాన్ని నిదానించి చూసిన వాడు బ్రతుకునని వాక్యం సెలవిస్తున్న రీతిగా మీరు కూడా అలాగా ప్రభు శ్రమని, ప్రభు మన కోసం పడిన శ్రమని, ప్రభు మీకోసం పడిన శ్రమని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు కానీ ఆ సిలువను ధ్యానిస్తూ, ప్రభు చేసిన త్యాగాన్ని ధ్యానిస్తూ, మీరు మీ కుటుంబం కాపాడబడి నిమిత్తం మీరు నూతన సంవత్సరాలకు వెళ్ళడానికి సరిగ్గా సిద్ధపడితే మీరు మీ కుటుంబం దీవించబడతారు, మీరు విస్తరిస్తారు, మీరు ఆశ్రయించబడతారు, మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి నూతన సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్.